వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై నిప్పులు చెరిగారు జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పి. వైజాగ్ ను నాశనం చేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు నెల్లూరును భ్రష్టు పట్టించేందుకు వచ్చారా అని ప్రశ్నించారు. వీపీఆర్ దంపతులపై వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలను ఖండించారు. దోచుకోవడం దాచుకోవడమే తెలిసిన విజయసాయిరెడ్డికి నెల్లూరు ప్రజలే బుద్ధి చెబుతారంటున్న కిరాక్ ఆర్పితో మా జీ న్యూస్ ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు పార్లమెంటు సంబంధించి అయితే టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా అయితే ఎన్నికల ప్రచారంలో వాళ్ళు బరిలో ఉన్నారు. అయితే వారి మీద ట్రోలింగ్ చేస్తూ ఇష్టప్రకారంగా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా ఇష్టప్రకారం చేస్తూ ఉండడంతో దీంతో జబర్దస్త్ ఫేమ్ అయిన కిరాక్ ఆర్పి అయితే వాళ్ళకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ వార్నింగ్ ఏంటి, ఆయన మాటల్లో అడిగి తెలుసుకున్న మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, అసలు వీపీఆర్ దంపతుల మీద ఏమి వచ్చినా కూడా మీరు ఎందుకు వెంటనే స్పందిస్తున్నారు? టీడీపీకి సంబంధించిన పార్టీల నేతలు కానీ కార్యకర్తలు కంటే మీరు ముందు స్పందిస్తున్నారు, దానికి కారణం ఏంటి? ప్రధానంగా కారణం ఏంటంటే వాళ్ళు చాలా సౌమ్యులు, వాళ్ళ వివాదాలకు వెళ్ళేవాళ్ళు కాదు, 10 మంది మంచి కోరుకునే వాళ్ళు, సంపాదించిన డబ్బుల్లో అందరికీ దాన ధర్మాలు చేస్తారు, ఫౌండేషన్లు పెట్టి చాలా మందికి సాయం చేశారు. కాబట్టి మంచి గుణం, అందుకు నాకు వాళ్ళంటే ఇష్టం కాబట్టి అలా నేను వెంటనే మాట్లాడతాను అంతే. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆమె రెండో పెళ్లి అని చెప్పి కూడా వివాదాలు వచ్చాయి. అయితే సాక్షాత్తు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఆ మాట అన్నారు. దాంతో అక్కడ ఆమె బరిలో అంటే ఆ కోవూరు నియోజకవర్గ బరిలోంచి తప్పుకుంటారని ఇటువంటి మాటలు వస్తున్నాయని అంటున్నారు. దీని మీద మీరేమంటారు? మ్యారేజ్ విషయాలన్నీ అయిపోయినాయి. నేను ప్రెస్ మీట్ పెట్టాను, జనాలు కూడా వాళ్ళని ఘోరంగా తిట్టారు. ఇంకా దాని గురించి మనకు అనవసరం. కుటుంబాలకు సంబంధించిన పర్సనల్ విషయాలు మళ్ళీ కూడా మనం వ్యక్తపరచకూడదు, మాట్లాడకూడదు. అవి ఎవరెవరి కుటుంబ విషయాలు వాళ్ళవి. రెండోది, కోవూరులో ఆవిడకి గెలవబోయేది. నిన్న సాయంత్రం నేను వెళ్ళా, భారీగా జనాలు ఉన్నారు. వాళ్ళ మాట అంటే మాటే, వాళ్ళ గెలుపు తథ్యం, ఓటమి అనేది వాళ్ళ జీవిత చరిత్రలోనే లేదు. కాబట్టి కోవూరులో జరగబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవబోయేది ప్రశాంత్ రెడ్డి గారు. ఇది మీరు ప్రత్యక్ష రాజకీయాలకు సంబంధించి అయితే వేమిరెడ్డి దంపతులు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. అంతకుముందు నామినేటెడ్ పదవుల్లోనే ఆయన రాజ్యసభ సభ్యులుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. అయితే వారికి ఓటమి లేదు అంటున్నారు. దీన్ని బట్టి మీరు ఏమి ఆలోచించి చెప్తున్నారు? ఏమి ఆశ, దాని మీద ఏమేమి అవగాహనతో చెప్తున్నారు? ఇప్పుడు విజయసాయి రెడ్డి ఉన్నాడంటే, ఫస్ట్ ఎంపీ తీసుకుందాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నిలబడ్డాడు, వీపీఆర్ గారు నిలబడ్డారు. విజయసాయి రెడ్డిది నెల్లూరు అని నీకు తెలుసా? మొన్నటిదాకా ఎవరికీ తెలియదు. తాళపూడి గ్రామం, ముత్తుకూర మండలం అని తెలిసింది. మరి అక్కడ పుట్టినోడు ఆ ఊరికి ఏం చేసినాడు, నెల్లూరుకి ఏం చేసినాడు? కనీసం ఏ ఇంటర్వ్యూలో కూడా నాది నెల్లూరు అని చెప్పుకునే పరిస్థితులు అతను లేడు. అంటే అతను కావాల్సింది డబ్బులు దాహం, అధికారం, అహంకారం, దాని మీద సంపాదన, ఎట్టో కదా అడ్డదిడ్డంగా బతకని ఆయన. పుట్టిన నెల్లూరులోనే వీపీఆర్ ఫౌండేషన్ అని పెట్టి 230 మంది పిల్లకాయలు ప్రతి ఏటా ఉచితంగా చదివిపిస్తున్నారు. వాళ్ళకి ఉండే ప్రతి ఖర్చుని వాళ్ళే భరిస్తున్నారు. రెండోది, వైద్యాన్ని పెట్టి మంచిగా స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అదేవిధంగా వాటర్ ప్లాంట్స్ ఒక 130 పైగా మన నెల్లూరులో ఇస్తున్నారు. తాళపూడి గ్రామంలో విజయసాయిరెడ్డి పుట్టిన ఊర్లోనే మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, తెలుసని అనుకున్నా బట్ తెలియకపోతే చెప్తున్నా, తాళపూడి అనే గ్రామంలో కూడా వీపీఆర్ గారి ఫౌండేషన్ ద్వారా ఒక వాటర్ ప్లాంట్ ఉంది. ఇది విజయసాయిరెడ్డి ఆ ఊరికి చేసినటువంటి ఘనత, గొప్పతనం. ఇలాంటి సిగ్గుమాలిన మనిషి ఈరోజు నాది నెల్లూరు, నాది ముత్తుకూరు మండలం, నాది తాళపూడి గ్రామం అంటే నువ్వు సంపాదించుకుంటూ అక్రమంగా గ్రావెల్ కావచ్చు, కొండల్ని పిండి చేసుకుంటా వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డితో చెప్పకూడదు నువ్వు ఈ రోజు మళ్ళీ నెల్లూరుకు వచ్చేసి సిగ్గు లేకుండా నాది నెల్లూరు, నేను వీపీఆర్ మీద గెలిచేస్తానని మాట్లాడితే జనాలు ఎట్టు ఊరుకుంటారు? నీ ఊర్లోనే నీటి సదుపాయాన్ని కల్పించి తాళపూడి గ్రామంలోనే వీపీఆర్ గారి ఫౌండేషన్ ద్వారా ఒక వాటర్ ప్లాంట్ పెడితే ఇంకా నీ బతుకు ఎందుకు? దేనికి ఆ బతుకు? ఎందుకు వదిలేయాలా? వీపీఆర్ గారు గెలుస్తారు, అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. నువ్వు అసలు వదిలేసుకుంటే ఇంకా మంచిది, 10 రూపాయలు డబ్బులు మిగులుతాయి. ఆ పనన్నా చేస్తే మంచిది. ఆ మనిషి గెలిచేది చెప్పాలి. దాన్ని నిజాయితీగా మాట్లాడుకుందాం. నెల్లూరులో నువ్వు ఏ ఇంటర్వ్యూలో నెల్లూరు అని చెప్పుకోగలిగినావు, ఏ ఇంటర్వ్యూలో నీది తాళపూడి గ్రామం అని చెప్పుకోగలిగినావు? ఈ రోజు వచ్చేసిందా? భవిష్యత్తులో ఏం చేస్తానని ప్రతి రాజకీయ నాయకుడు చెప్తాడు. కానీ ఇప్పటి వరకు నేను ఏం చేశానని చెప్పగలిగిన దమ్ము ధైర్యం విజయసాయి రెడ్డికి ఉందా? ఏముంది? నేను ఏటుగా ఉన్నాను, నేను జైల్లో జగన్మోహన్ రెడ్డితో చెప్పకూడదు తిన్నాను, నేను దొంగ లెక్కలు రాస్తాను, ఎక్కడెక్కడ విశాఖపట్నంలో ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయో వాటన్నింటి కుప్పకూలుస్తాను అని చెప్పడం తప్ప విజయసాయి రెడ్డికి నెల్లూరులో ఇది నా ప్రాముఖ్యత, ఇది నా ఘనత అని చెప్పే చరిత్ర ఏమన్నా ఉందా?
నెల్లూరుకి ఆయన నేర్పించింది ఏముంది? అమరజీవి పొట్టి శ్రీరాములు గారు పుట్టినటువంటి ఈ నెల్లూరు జిల్లాలో ఆయన పీకింది ఏముంది? ఏమీ లేదు. ఇంకా మతాలకి అతీతంగా చర్చిలు కావచ్చు, మన దర్గాలకు కావచ్చు, గుళ్ళు గోపురాలకు కావచ్చు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇంటికి వస్తే ఎవరిని అడిగినా వద్దు అనకుండా డబ్బులు ఇచ్చే వ్యక్తిత్వం. ఆయనకి ఈయనకి ఎంత తేడా ఉంది? ఆయన ఈ రోజు ఏదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఏదో గెలిచేద్దామని చెప్పేసి ఏదో అత్యుత్సాహంతో పరిగెత్తుకుంటూ రావడం తప్ప ఆయన చేసింది ఏముంది? చెప్పుకోవడానికి ఏముంది? ఒక మైకు పట్టుకొని నేను ఈ ఊరికి నేను ఇది చేయబోతున్నాను చెప్పగలడు, కానీ నేను ఇంతవరకు ఏం చేశానని చెప్పగలడు. కాబట్టి అతనికి డిపాజిట్లు కూడా రావు, అది అందరికీ తెలుసు. ఇది ప్రజలందరికీ తెలియాలా. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఒక ఏటు. ఆ రోజు మాట్లాడదాం కావాలంటే. ఇది మొత్తం చూసుకున్నా కూడా మాటలు చెప్పడం కంటే చేతల్లోనే సేవా గుణంలోనే వాళ్ళు విపిఆర్ దంపతులు అయితే ఉన్నారు. అయితే నెల్లూరు పార్లమెంట్కి కానీ అలాగే చూసుకున్న కోవూరు నియోజకవర్గాన్ని భారీ మెజార్టీతో గెలుపొందుతారు. అయితే సేవ చేయటమే వాళ్ళకి తెలుసు, మాటలు చెప్పడం మాత్రం వాళ్ళకి తెలియదు అని చెప్తున్నారు. ఎవరు విపిఆర్ ఇంటికి వచ్చినా కూడా వారిని ఆనందపరుస్తారే కానీ వారి శత్రువు వచ్చినా కూడా వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి మంచి చేసి పంపించే మనస్తత్వం ఉన్న విపిఆర్ దంపతులని కిరా కార్పి అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అయితే వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, జీ తెలుగు న్యూస్, నెల్లూరు.